హలో! హాయ్ అండి. 'సుషి విత్ ఖుషి' యూట్యూబ్ ఛానల్‌కి ఈరోజు వచ్చేసండి గిరి ప్రదక్షిణ ఎలా చేసామన్నది వీడియో చూపిస్తున్నాను. చూసేయండి. ముందుగానండి భోజనం అది చేసామండి. 3 అయిందండి కరెక్ట్‌గాని. 3, 3:15 అయిందండి. మేమైతే గిరిప్రదక్షిణ మొదలుపెట్టామండి. ఎలా ఎళ్ళాలో తెలియక అందరిని రూట్ అయితే అడుగుతున్నాము. ఎందుకంటే అంత మెయిన్ రోడ్ అండి అది నడవడానికి. అన్ని వెహికల్స్, బస్సులు చాలా విపరీతంగా వెళ్తున్నాయి. నేను అనుకున్నాను గిరి ప్రదర్శన అంటే వేరే రూటు వేరేగా ఉంటదేమో అనుకున్నాను. అదిగోండి గిరి అదిగోండి కొండ. మనం ఈ కొండ అంతా ఇటు పక్క నుంచి అటు పక్కకెళ్ళాలండి. అది కూడా మెయిన్ రోడ్ మీంచి ఉందండి. ఇగ ఇలా చూడండి ఇగోండి గిరి ప్రదర్శన చూడండి ఇప్పుడు ఇదేనండి. అప్పుడు మేము అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని అడిగామండి. ఎలా ఎళ్ళాలంటే ఇగోండి గిరి ప్రదర్శన మార్గం అని ఇలాగ బోర్డులు పెట్టుంటాయండి. ఆ బోర్డుల ప్రకారం వెళ్ళండి అన్నారు. ఏంటి ఇదేంటి మెయిన్ రోడ్డు మించా అనుకున్నామండి. అంతా మెయిన్ రోడ్ అండి. అబ్బా! బెంగుళూరు బస్సులు అయితే మస్తు అండి. చాలా బస్సులున్నాయండి. బస్సులు ఎళ్తానే పెద్ద పెద్ద బస్సులండి. తమిళనాడు బస్సులయ్యిని అసలు ఎప్పుడైనా సరే అండి మనం గిరి ప్రదర్శన చేయాలంటే నేను నైట్ టైం చేయాలి, తెల్లరగట్ల చేయాలి తప్ప మార్నింగ్ చేయకూడదని మాకు తెలిసిందండి. నాకైతే అసలు మాకు ముందుగా ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకైతే ఇదేనా రూట్ అనుకున్నామండి. ఎందుకంటే అక్కడ రోడ్డులు కానీ అసలు ఏం బాలేదండి. అంత డెవలప్ అవ్వలేదండి గిరి ప్రదర్శనని. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కాబట్టి దాన్ని బట్టి అర్థమైతుంది గిరి ప్రదర్శనని. అంతే తప్ప మనకైతేనండి ఇదేం తెలీదండి. అలా వెళ్తూ ఉంటేనండి మనకి గుడులయితేనండి ఒక 20, 15, 40 గుళ్ళయితే ఉంటాయండి. నేను ఒక 20 ఉంటాయేమో అనుకున్నాను. కానీ చాలా ఉన్నాయండి. అన్ని లింగాలండి. చాలా లింగాలండి. లింగాల పేర్లయితేనండి వెరైటీగా ఉన్నాయండి. నందులండి. నంది ప్రతి దగ్గరనండి నంది ప్రత్యేకించి ఇలా ఒక 4 స్తంభాలేసండి నంది అండి. ఇలాగే డెకరేషన్ అండి. చాలా బాగున్నారండి స్వామీజీలు. చాలామందున్నారండి. నేనైతే ఆశ్చర్యపోయానండి. ప్రతి టెంపుల్‌లో శివుడినైతే చాలా బాగా అలంకరించారండి. ఒక పూజారి కంపల్సరీగా పూజారి ఉన్నారండి. ఇదిగోండి ఇంక ఇలా అయితే ఎళ్ళిపోతున్నాము. ఇంగోండి మాకు తెలియక ఈ పసుపు బోర్డులయితే పెట్టారండి. ఆ బోర్డులు చూసుకుంటూ ఆహ్, ఎళ్ళిపోతున్నామండి. మాకేం అర్థం కాలేదు. ఇంత మెయిన్ రోడ్డు మీద ఉందేంటి అనుకున్నామండి. ఇదిగోండి ఫస్టు శివుడి గుడి తగిలిన తర్వాత ఇగ వినాయకుడి గుడి తగిలిందండి మాకు. ఇలా వినాయకుడు కూడా నమస్కరించుకున్నామండి. ఇలా వినాయకుడిని కూడా ప్రతి గుడికి అయితేనండి వెళ్ళగలిగినంత గుడికైతే వెళ్ళామండి. చాలా బాగా జరిగిందండి. ఇవి ఎలకండి. ఎలక చూసారా? మనకి వినాయకుడు ఎదురుగుండా ఎలకని పెట్టారండి. చాలా బాగున్నాయండి. టెంపుల్స్ అయితేనండి మనకైతే ఏది బోర్ కొట్టదండి. మనం అన్ని అన్ని కిలోమీటర్లు నడిసాము అనేది ఏమి ఉండదండి. 15 కిలోమీటర్లు నడిచామండి గిరి ప్రదర్శన. మీకు ఇందాక చూపించాను కదండీ కొండ. ఆ కొండ చుట్టూ తిరిగామండి. ఇదంతా ఇగోండి ఇప్పుడు చూడండి మనకి ఇది కొంచెం బానే ఉంటది. కానీ పెద్ద పెద్ద హెవీ బస్సులయితే వెళ్తాయండి చూసారా? మనకి హైవే లాగా ఉందండి రోడ్డయితేని. మనం ఎళ్తా ఉంటే మనకైతేనండి అక్కడ తినడానికే కాదు, తాగడానికి కాదు, ఏమైనా సరే కొనుక్కోవచ్చండి. చాలా బాగా ఉందండి. చాలా మంచిగా కూడా ఉందండి. నాకైతే నచ్చిందండి. మనకి గిరి ప్రదర్శన ఇన్ని కిలోమీటర్లు చేయాలా అన్నట్లు లేదండి. ఎందుకంటే మన స్టెప్స్ అయి ఏమి ఎక్కేది లేదండి. ఓన్లీ కాలినడకన ఎళ్తే చాలండి. మొత్తం నడక ఒకే ఫ్లాట్‌గా ఉంది. అంతా రోడ్డే అండి. మనకేం బాధ అనిపించదండి. నాకైతేని నచ్చిందండి. నడిసినట్టు అనిపించలేదండి. కానీ తిరుపతెళ్ళేటప్పుడే కొంచెం బాధ అనిపించిందండి. తిరుపతి అంటే స్టెప్స్ ఎక్కడము, ఈ కొండ ఎక్కడం కదండీ నొప్పులనిపించినియి. మన అరుణాచలానికి ఏమీ ఉండదండి. ఇంకో దూర్వాస మహర్షి అండి గుడండి. చాలా బావుందండి. ఈ గుడి కూడాను. ఇక్కడ అన్ని గుడులు ఉన్నాయండి. ఏ గుడి లేదన్నట్లేదండి. మనకి ఇగోండి చూడండి నందులు చూసారా? పెద్ద పెద్ద నందులండి. నందిలో లోపల అడవండి. ఆ అడవి చుట్టూ అడవిలోనండి జింకలు ఇంకా నెమళ్ళు చాలా ఉన్నాయండి లోపలికి. బాగా కనిపియట్లేదండి. కొంచెం అంగోండి జింక చూపిస్తున్నాను నేను జింక. ప్రతీది కూడా చాలా బావుందండి. ఇంగోండి ప్రతి దిక్కున కూడానండి మనకి అన్ని లింగాలైతేనే చాలా బావున్నాయండి. మేము కాశీ ఎళ్ళాం కదండీ! అక్కడ ఒక ప్రత్యేకించి లింగాలు ఎలా ఉంటాయి, ఇక్కడ కాశీ మీద నాకు ఎక్కువగా అనిపించినియండి గుళ్ళు. పక్క పక్కన నడిసే కొలది గుళ్ళేనండి. ఇవన్నీ కూడానండి లింగాల పేర్లు కూడా ఉన్నాయండి. ఎక్కువగానండి ఇంగ్లీష్ రాయలేదండి. హిందీ తమిళంలో రాశారండి. అర్థం కావట్లేదండి అవి చదవడానికి కూడా నాకు.
ఇంకోటి ప్రతి దుక్కును ఒక పూజారండి. మనకు హారతి అయితేనండి ప్రతి టెంపుల్లోని ఇచ్చారండి. చాలా మంచిగా అనిపించిందండి. ఎక్కడికెళ్ళినా కూడా టెంపుల్లో మనకు పూజారి అయితే ఉన్నాడండి. మాకు ఇలా అన్ని గుడులు టచ్ చేసుకుని వెళ్ళినప్పటికండి మాకు టైం అయితేనండి 4 అవర్స్ పట్టిందండి. చాలా బాగా నడిచేసామండి. ఇలాగ ప్రతి టెంపుల్లో అయితే టచ్ చేసుకుని వెళ్ళామండి ఇంకా లోపలికే. కానీ చాలా బాగున్నాయండి గుళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. మేము మంచిగానే కార్తీక మాసంలోని ముందు వెళ్ళామండి ఇది. నేను వీడియో పెట్టడానికి కొన్ని రోజులు నాకు ప్రయాణం చేస్తే నాకు చాలా నీరసం వచ్చని నేను వీడియోలు అయితే పెట్టలేదండి. ఇంకోటి చూసారా మన శివలింగము నంది చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే ప్రతి లింగాన్ని కూడా అలాగే అలంకరించారండి. మనము రోజుని చూడండి మనకు టెంపుల్లో అలా రోజు అలంకరించరు కదండి. ఏదైనా పండగ ఉంటేనే అలంకరిస్తారండి. అలాగే ఏ పండగ లేకపోయినా సరేనండి ప్రతి లింగాన్ని కూడా చాలా బాగా ప్రతిరోజు అలాగే ఉంటుందటండి. లింగాలను అలాగ అలంకరిస్తారండి. పచ్చి పువ్వులతోటేనండి అది లోపల. చాలా బాగుందండి. లింగం పేరు కూడా ఏదో ఉందండి నాకు అర్థం కాలేదండి. ఇంక ఇలా ప్రతి గుళ్ళోకి అయితే వెళ్ళామండి. హారతి అయితే తీసుకున్నామండి. ఎన్ని లింగాలు అయితే చూసామో కోటి లింగాలు చూడాలన్నట్టు అనిపించిందండి. అంతే ప్రతి లింగం కాడకైతే వెళ్ళామండి. చాలా కాకపోతే రోడ్డు మీద చాలా రష్ ఉందండి. రోడ్డు మీద నడుస్తుంటేనే ఇంక మామూలుగా లేదండి నడక. బస్సులు అయితే రై రై రైమని వెళ్ళిపోతున్నాయండి. చాలా చిన్నపిల్లలు అది ఉన్నవాళ్ళు అయితేనండి తెల్లారగట్ల చేస్తేనే మంచిది అనిపిస్తుందండి నాకు. ఎందుకంటారా తెల్లారగట్ల అయితేనండి మంచిగానే మనకే దర్శనం అనేది అవుతుందండి. మంచిగానే మనకి నడక అనేది తొందర అవుతుందండి. మరి టెంపుల్స్ ఉంటాయో లేదో నాకైతే తెల్లారగట్ల తెలియదండి. మేము మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ చేసామండి. ఇంక అన్ని టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్స్లో పంతులు గారు పూజలు అయితే జరుగుతున్నాయండి. చాలా మంచిగా అనిపించిందండి. ఇది మరో లింగం అండి. లే ఇక్కడ దీని పేరు కూడా ఏదోనండి నాకు పేర్లు అయితే గుర్తులేవండి. ఇది వేరే లింగం నవలింగాలని సప్తలింగం అని చాలా పేర్లు ఉన్నాయండి. నాకు గుర్తు రావట్లేదండి. ఆ పేర్లు కూడా వీడియో తీయలేదండి. ప్రతి లింగం కాడికి వెళ్ళండి. మనకి దీపారాజన అయితేనండి మన పేర్లు అడుగుతున్నారండి. గోత్రనామాలు కూడా చెప్తున్నారండి. చాలా బాగా అయితే జరిగిందండి. ఇలా గిరి ప్రదర్శన ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదండి. ఎంత అలా బాగుంటుంది అనుకోలేదండి. నేను గిరి అంటే కొండ ఎక్కాలేమో అదంతా అని అనుకున్నానండి. అది మనకి హైవే లాగా ఉంది రోడ్డు అంతాని. మనం ఎంత దూరమైనా నడిచేయచ్చండి. చూడండి శిలలండి ఎంత బాగున్నాయో లింగాకారాలు వినాయకులు అమ్మవారి దేవతలు శిలా విగ్రహాలండి. ఒక సాధువు అయితే అమ్ముతున్నాడండి. ఇక్కడ చూసారండి రుద్రాక్షలు అండి చెట్టు అండి అది ఎంత బాగుందో చూడండి. రియల్ రుద్రాక్షలు అండి అవి అలా అమ్ముతున్నారు. ఇక్కడ చూసారా నంది అయితే చాలా బాగానే ప్రతిరోజు కూడా ఇలాగ అలంకరిస్తారట అండి. అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఇంకా కార్తీక మాసం కాదండి ముందే వెళ్ళామండి. కార్తీక మాసం కన్నా ముందు అక్కడైతే అప్పుడు ప్రతి దుక్కునికి వెళ్ళామండి. ప్రతి నందికి కూడా మేము వచ్చేమో అని నంది చెవులు అయితే చెప్పామండి. మేము మీ స్వామివారిని చూడడానికి వచ్చామమ్మా స్వామివారితో చెప్పని కూడా చెప్పానండి. నేనైతే ప్రతి నందులు అయితే రోడ్డు మీదే ఉన్నాయండి. మనం వెళ్తున్నాము వస్తున్నాము అని అన్నీ చూస్తున్నాయండి నందులు మనంక చాలా బాగా చూస్తున్నాయి. ఇగోండి ఇక్కడి నుంచి అండి మేమైతేని ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. కొంచెం ఆకలేసిందండి. ఇంకా అక్కడ పిడత కందిపప్పు అయితే తీసుకున్నామండి. మంచిగా తింటా కూడా ఎంజాయ్ చేసామండి. చాలా బాగానే ట్రిప్ అయితే చాలా బాగుంది. మీరు ఈజీగా వెళ్ళొచ్చండి. గిరి ప్రదర్శన అయితే 15 కిలోమీటర్లు నడవాలని ఏమి లేదండి. మనం అన్నీ చూస్తా అన్నీ తెలిసిపోతాయండి. వాటర్ బాటిల్స్ అన్నీ అక్కడే ఉంటాయండి. చాలా దొరుకుతాయండి. మనం ఎప్పుడు తినలేనివి కూడా అన్ని రకాలు ఉంటాయండి తినడానికి. నాకు అది మంచిగా అనిపించిందండి. ఇంకందరం అయితేనండి కాసేపు అయితే కూర్చున్నామండి. ఇక్కడండి మనకి ఇక్కడ కొంచెం దూరం వెళ్ళేటానికి యాపిల్స్ అండి ఆవిడ పంచిపెడుతుందండి. ఒక లారీలో సకానికి తెచ్చారండి యాపిల్స్. అందరికీ పంచిపెట్టి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి. ఇదిగోండి ఇదో లింగం అండి. ఇంక ఈ లింగాల పేర్లు అయితే తెలియదండి నాకు. అప్పుడే మర్చిపోయానండి. ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నాను కదా నాకు గుర్తులేదు. చాలా లింగాలు ఉన్నాయండి. టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా నేను మధ్యలో స్క్రిప్ట్ చేస్తూ ఉన్నానండి. చిత్రగుప్తుడు
పూజ అండి, కుబేరుడు గుడి అండి, చిత్రగుప్తుడు గుడి అండి, మనం వినలేని అండి వారాహి అమ్మవారి టెంపుల్ అండి, చాలా ఉన్నాయండి. నేను కన్నీటికి ఇంకా మెయిన్ వాటికి వెళ్ళానండి. ఇంకా సాయిబాబా టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఆ సాయిబాబా టెంపుల్స్ అయితే చాలా చూడవలసినవి అండి, చాలా బాగున్నాయి. మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయండి. ఇంకోండి ఇక్కడండి నేను మళ్ళీ వారాహిదేవి అమ్మవారి దగ్గర కూడా వచ్చానండి. ఎందుకంటారా, మనకి ఇక్కడ వారాహిదేవి అమ్మవారి టెంపుల్ నాకు ఎప్పుడు వెళ్ళలేదండి. ఇలాగ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా వచ్చి ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నానండి. చాలా బాగా అనిపించిందండి మాకు ఈ దర్శనం. ఇవ్వండి ఇక్కడండి ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసరికి భాషలు పూర్తి అయిందండి. ఇక్కడ నంది కూడా చూస్తుంది మనల్ని. నందికి చెప్పు అయిపోయిందని. నందయ్య అయిపోయింది మా గిరి ప్రదర్శన. చిత్రగుప్తుడి గుడి చూడండి. దా అమ్మా, ఆయన అక్కడ మన తలరాతలు రాసి ఆయన చిత్రగుప్తుడు. అవును, అసలు చిత్రగుప్తుడి గుడి అసలు నేను ఎప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. అతను అక్క అడుగుతున్నాడు. ఓ అమ్మ తండ్రి, ఆరోగ్యాన్ని తండ్రి మంచిగా. ఈశాన్యలింగం, ఈశాన్యంలో ఉండే లింగం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మా గిరి ప్రదర్శన అయితే పూర్తి అయిపోయిందండి. కరెక్ట్గా 4 గంటలు అయితే పట్టిందండి. మేము అన్ని గుడి టెంపుల్స్కి అది వెళ్ళామండి, లేకపోతే ఇంకా 3 అవర్స్లో వచ్చేద్దామండి. ఇంకో టైం అయిపోతుందండి, 8:30 వరకు ఏంటండి. ఈరోజు పౌర్ణమి అండి, చాలా మంచి రోజు అండి. ఇంకా టైం అయిపోతుందని మేమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నామండి. చాలా ఇంకా దగ్గరికి వచ్చేసామండి. మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోతేనండి. ఎందుకంటే గిరి ప్రదర్శన చేసిన వాళ్ళు కంపల్సరీ కానీ మొదలెట్టేటప్పుడు మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అయిపోయాక కొబ్బరికాయ అయితే కొట్టేసి రమ్మన్నానండి. మా వారు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేశారండి. మేము ఇంకా లోపల దర్శనానికి లైన్లో అయితే వెళ్ళిపోతున్నామండి. ఉచిత దర్శనంకి మనం టికెట్ తీసుకోవచ్చు 50 రూపీస్. మరి ముందు కనిపించిందండి నాకు ఫస్ట్ ముందే వెళ్ళినప్పుడు, ఇప్పుడు కనిపించలేదండి. ఇంకా లైన్ టైం అయిపోతుందని ఇంకా ఫ్రీ దర్శనంలో అయితే వెళ్ళిపోతున్నామండి. ఇలా లోపలికి పౌర్ణమి రోజు కదండి, అసలానండి మామూలుగా ఖాళీ లేదండి లోపల. తీసుకుంటా, ముందు కూడా మూసేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మ్యాప్ గుడి మ్యాప్ ఇదంతా. ఓం నమ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తాగేద్దాం.
ఆ. కరెక్ట్గా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము దగ్గరికి వెళ్ళేసరికి అండి ఇంకో గేట్ ఓపెన్ చేశారండి. స్వామివారి దగ్గరికంట స్వామివారి లోపలికి ఎందుకంటారా, పౌర్ణమి రోజు అంటే టైం అయిపోతుంది, గుడిసేసే టైం అయిపోతుంది, మా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని మేము వెళ్ళేది దేవుడి కాడ రూట్ అయితే తిరిగిందండి. మంచిగానే ఆ స్వామివారి దగ్గరికంట అని వెళ్ళండి మొక్కుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. ఇంత గిరి ప్రదర్శన చేసి మనం ఎలా వెళ్ళి అలాగ 5 నిమిషాల్లో అయిపోతుంది దర్శనం అనుకున్నామండి. చాలా సేపు అయితే దర్శనం అయ్యిందండి. చాలా బాగా చూసుకున్నాం, కడుపు నిండా మనసు నిండా స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. చాలా బాగా అనిపించిందండి మాకు. ఇలాగండి గజస్తంభం కాడ నుంచి కూడా కనబడుతుంది మనకు అమ్మవారు ఉంటుందండి, పార్వతీ అమ్మవారు. ఇక అమ్మవారు గుడి లోపలికి ఇలా వెళ్ళాలండి. అన్ని దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయండి మాకు. గిరి ప్రదర్శన చేసి వెంటనే కూడా దర్శనం అయిపోయిందండి. వీడియో మరి మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.